ఇయర్స్ మట్టి జగన్ ఉంటున్నారు. అసలు ఏం చేశాడు, ఎందుకు చేశాడు, వాళ్ళ బాబాయ్ ఎందుకు చెప్పాడు, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని జనం ఆలోచించి ఓటేస్తారు. ఆ ఓటేసినప్పుడు ఎవడు గెలుస్తాడో ఆడే గెలుస్తాడు. దట్ ఈజ్ మెయిన్. ఎందుకు చంద్రబాబు నాయుడు అని అనుకుంటారు మీరు? ఎవరు ఇటు సైడ్ చూసి నేను అనుకోవటం కాదు, నేను అనుకున్నట్టు ఏం చెప్పలేదే. నేను చెప్పింది ఏంటి అసలు, ఆలోచించి జనం ఓటేస్తారు. ఓటేసినప్పుడు గ్యారెంటీ గెలుస్తాడు. ఆలోచించి ఓటేస్తారు. ముందే ఓటేసి జనం పిచ్చిపోతారని ఎవడో లేడు. ఇవాళ మోడీకి వెళ్తాడని ఎవడు చెప్పలేడు కూడా. మోడీకి 400 వస్తాయని పెద్ద బ్రహ్మాండంగా చెప్పారు. అమిత్ షా గిమేష్ అందరూ కూడా 330 వస్తాయి. 328, 320. ఇప్పుడు లాస్ట్ టైం జగన్ గారికి 150 సీట్లు వచ్చాయి కదా, ఈసారి మరి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 175 175 కొడతాం అంటున్నారు. లాస్ట్ టైం 150 వచ్చినాయి అంటా ఉంటాడు, ఎవడైనా అంటా ఉంటాడు. 20 సీట్లు వస్తే చాలా బ్రహ్మాండంగా వచ్చినట్టు 15 వస్తాయి. ఇప్పుడు టీడీపీ జనసేనకు బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మరి 175 కి? వాళ్ళిద్దరు కలిసి వస్తే 145, 150 అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. డెఫినెట్లీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ చూడబోతున్నారు నెక్స్ట్ 5 years లో? మీరు రాజధాని డెవలప్మెంట్ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వరకు ఉన్న దానికి అమరావతి కానీ గవర్నమెంట్ కానీ డెఫినెట్గా పూర్తి చేస్తారు. అదే డెఫినెట్గా జగన్ పూర్తి చేస్తే 20 ఏళ్ళు ఉండేవాడు. ఎక్కువ పనులు ఏం చేస్తారు జగన్, డబ్బులు దింపుతో చెప్పాడు. ఎన్ని కోట్లు సంపాదించినా బాధ లేదు. కానీ ఆ 2 కన్నా పూర్తి చేసినట్టయితే 20 years ఆడే ఉండేవాడు డెఫినెట్లీ అనమాట. ఆ మొండ చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తున్నాడు. దట్ ఈస్ మెయిన్ కాదు అది. సార్, గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసుకుంటే మనకు కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చాలా ఎక్కువ వస్తుంది, జనాలు మొరబెట్టుకుంటున్నారు కదా. సో దాని మీద ఆపది మీద పెంచాడు, సారా మీద పెంచాడు. అట్టగా 60 రూపాయలు 200, 170 అంటున్నారు బాగుంటుంది. ఇవాళ అట్టగా రోజు పెంచుతున్నాడు. ఆ డబ్బు కావాలి, డబ్బు ఎలక్షన్ ఖర్చు పెట్టాలి. ఆ ఉద్దేశం ఏంటి, జనం పెట్టిపోయిన పర్వాలేదు, నాకు డబ్బు వస్తే చాలు, డబ్బుతో జనం ఓటేస్తే గెలుస్తారని ఒక భ్రమ పడింది అడిగి. అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాడు. సార్, లాస్ట్ క్వశ్చన్ మీకు. ఇప్పుడు సో జగన్ గారికి రీసెంట్ గా రాయదాడి జరిగింది ప్రచారంలో. సో మీకు దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరంతా ఏమనుకున్నారు? రోజు చూస్తున్నారు కదా, మీరంతా ఏమన్నా చెప్పండి వస్తుంది. మమ్మల్ని క్వశ్చన్ ఎత్తారు సార్ మీరు? అరే మాకంటే మీకే తెలుస్తున్నాయా? మీ అనుభవంతో చెప్పండి. నిజంగా చేశారనుకుంటున్నారా? కనపడలేదా డూప్లికేట్ అని మనకి? చిన్నపిల్లలకి అర్థమవుతుంది, చిన్నపిల్లలకి అర్థమవుతుంది అది.